హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ నితీషా, టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, మహబూబ్ నగర్. బ్రెస్ట్ ఫీడింగ్ లో మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ సిరీసే చేస్తున్నాం కదా, చాలా మంది తల్లులు మాకు ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ టు యూ. బ్రెస్ట్ ఫీడింగ్ లో మీరు పడుకొని ఇవ్వాలా లేకపోతే కూర్చొని ఇవ్వాలా అని డౌట్ వస్తూ ఉంటుంది. అయితే మీరు పడుకొని ఇవ్వటం నిజంగా డేంజరస్. ఎందుకు చెప్పనా, ఒక్కొక్కసారి మీరు పడుకొని ఇస్తున్నప్పుడు మీరు నిద్రలోకి జారే అవకాశం ఉంటుంది. అండ్ బేబీస్ ఈ పాలు తొందరగా ఆస్పిరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆస్పిరేషన్ అంటే వాళ్ళు పాలు తాగేటప్పుడు కొన్ని లంగ్స్ లోకి వెళ్ళి ఊపిరితిత్తులు అనేవి పని చేయకుండా, ఊపిరి ఆడకుండా బేబీ చనిపోయే ప్రమాదం కూడా రావచ్చు. కాబట్టి మీరు కూర్చొని ఇవ్వాలి. కూర్చొని మీరు పాలిస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మీరు గోడకు వెనక ఆనుకొని మీ కరెక్ట్ పొజిషన్ చూసుకొని స్పైన్ని మీరు స్ట్రెయిట్గా కూర్చున్న తర్వాతనే మీరు పాలివ్వాలి. లేకపోతే మీకు ఫ్యూచర్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది. తరచుగా తల్లులు చాలా మంది బేబీస్ పైన ఒంగేసి బేబీ మీదికి వెళ్ళి ఇస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్స్లో కాకుండా బేబీనే మీ దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్లో మీ టిప్ 2 వచ్చేసి, పాలు ఇచ్చేటప్పుడు పిల్లలు ఓన్లీ సరిగ్గా పట్టుకోవట్లేదు, లేకపోతే పాలు సరిగ్గా చీకట్లేదు, ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మీ బేబీ ఓన్లీ మీ రొమ్ముని పట్టుకొని నోటితో పెట్టుకుంటున్నప్పుడు ఓన్లీ నిపుల్ని మాత్రమే పట్టుకుంటున్నారా, లేకపోతే నిపుల్ చుట్టూ ఉన్న డార్క్ ఏరియాని ఏరియోలా అని అంటాము. అయితే ఈ ఏరియోలా ప్లస్ నిపుల్ ఇవి మొత్తం బేబీ నోట్లో ఉండాలి. దీన్ని కరెక్ట్ లాచింగ్ ఆన్ అని అంటాం అనమాట. సో మీ బేబీ నోట్లో ఓన్లీ నిపులే వెళ్తుందా, లేకపోతే పక్కనున్న సరౌండింగ్ ఏరియా కూడా ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 3, మా బేబీస్ కంప్లీట్గా మిల్క్ తీసుకున్నారా లేకపోతే సగమే తీసుకున్నారా, అసలు కంప్లీట్గా వాళ్లకు పొట్ట సరిపోయిందా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది. పాలిచ్చే తల్లులకు ఈ అనుమానం రావడం చాలా చాలా సహజం. ఫస్ట్ మీరు బేబీస్ తాగుతూ ఉన్నప్పుడే నిద్రపోతున్నారా, లేకపోతే వాళ్లకు నిద్ర అనేది సరిగ్గా పట్టకుండా తాగుతున్న టైంలోనే ఏడుస్తున్నారా, ఇలాంటివి మీరు గమనించుకోవాలా. ఒకవేళ వాళ్ళు రొమ్ము పట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు అని అనుకుంటే వాళ్లకు పాలు అనేవి సరిగ్గా ఎనఫ్గా రావట్లేదు అని అర్థం. కాబట్టి ఆ బ్రెస్ట్ని మీరు ఒకసారి పాల్పేట్ చేసుకొని మీ చేయి పెట్టుకొని అది ఫుల్గా ఉందా లేదంటే ఖాళీగా మెత్తగా అయిపోతుందా అని చెక్ చేసుకోవాలా. ఒకవేళ బేబీస్ అనేవాళ్ళు చాలా ఫుల్గా తాగినట్టయితే బేబీస్ యూజువలీ నిద్రలోకి జారుకుంటారు. కొంతమంది ఫాస్ట్గా తాగేసి నోట్లో నుంచి మీ నిపుల్ని వదిలేస్తారు. అంటే దాని అర్థం వాళ్ళు కంప్లీట్గా తాగారని అర్థం. తాగిన తర్వాత వాళ్ళు హ్యాపీగా పడుకుంటున్నారు అంటే వాళ్ళకి పాలు సరిపోయినట్టే. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 4, మీ పిల్లలు అనేవాళ్ళు సగం రొమ్మే తాగేసి దాని తర్వాత నిద్రపోతున్నారా, దాని తర్వాత మీరు మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ బ్రెస్ట్కి షిఫ్ట్ చేస్తున్నారా, అలా చేయకండి. మీ పిల్లలు ఒకవేళ తాగుతున్నారు అంటే కంప్లీట్గా ఫస్ట్ బ్రెస్ట్ అంతా ఫినిష్ ఆఫ్ చేయండి. ఎందుకంటే బ్రెస్ట్లో నుంచి ఫస్ట్ వచ్చే మిల్క్ని 4 మిల్క్ అని అంటాం. ఈ 4 మిల్క్లో చాలా మటుకు పోషకాహారాలు అంటే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఫస్ట్లోనే వస్తాయి. అండ్ లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ కూడా ఫస్ట్ 4 మిల్క్లోనే ఉంటుంది. నెక్స్ట్ హైన్ మిల్క్ అని అంటాము. ఫస్ట్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ హైన్ మిల్క్ చాలా చిక్కగా ఉంటుంది, నీరు నీరుగా ఉండదు. ఈ చిక్కగా వచ్చే మిల్క్లో నుంచే చాలా ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకు వస్తాయి. దీంట్లో ఎక్కువ మటుకు ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి యూజువలీ కొంచెం మిల్క్ తాగేసి మళ్ళీ నెక్స్ట్ బ్రెస్ట్కి ఒకవేళ మీరు షిఫ్ట్ చేస్తున్నట్టయితే అలా షిఫ్ట్ చేయకండి. మీరు బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్గా ఫస్ట్ ఒక బ్రెస్ట్ అంతా ఇవ్వండి. ఎందుకంటే పిల్లలకు 4 మిల్క్ ద్వారా వైటమిన్స్, మినరల్స్, పోషకాహారాలు అందుతాయి. హైన్ మిల్క్ ద్వారా వాళ్ళకి మంచి ఎనర్జీ అండ్ ఫ్యాట్ లెవెల్స్ కూడా అందుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 5, కొంతమంది పిల్లలు ఓన్లీ రైట్ బ్రెస్టే తాగుతున్నారు, కొంతమంది ఓన్లీ లెఫ్ట్ బ్రెస్ట్లోనే తాగుతున్నారు, రెండు వైపులా తాగట్లేదు అని చెప్తూ ఉంటారు. అయితే మనం బేసికలీ పిల్లలు అనేవాళ్ళు చాలా చాలా చిన్న పిల్లోళ్ళు. మీరు ఎట్లా అలవాటు చేస్తే అలా ఉంటుంది. మీరు రైట్ బ్రెస్ట్లో మీరు సరిగ్గా లాచింగ్ ఆన్ టెక్నిక్ సరిగ్గా లేవేమో, అంటే మీరు సరిగ్గా ఎత్తుకోలేదేమో, వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్స్లో లేరేమో. కాబట్టి మీరు బేబీస్ని మంచి కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని వాళ్ళని మీ వైపుకు తీసుకొని వచ్చి మీ నిపుల్ అనే ఏరియాలో మొత్తం కంప్లీట్గా వాళ్ళ నోట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు పాలిచ్చేటప్పుడు కూడా మీ బ్రెస్ట్ని ఒకసారి పాల్పేట్ చేసుకొని చూసుకోండి, అది ఫుల్గా ఉందా లేదంటే ఎంటీగా ఉందా. మీ ఫుల్ బ్రెస్ట్ ఉంటే వాళ్ళకి కరెక్ట్గా నోట్లో కరెక్ట్గా మీరు పెట్టగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మీ 2 బ్రెస్ట్లలో నుంచి తాగుతారు. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 6, మీకు ఎక్కువ పాలు వస్తున్నాయి, చాలా రొమ్ము అనేది నిండిపోతుందా, ఈ వీడియో మీకోసమే. మీకు ఎక్కువగా పాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయండి. పంప్స్ దొరుకుతాయి. మీ పిల్లలు ఒకవేళ హెవీగా తీసుకోలేరు, వాళ్ళకి సరిపోతున్నాయి అయినా కూడా మీకు చాలా చాలా ఇంక్రీజ్ అయితే వస్తున్నాయంటే మీరు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసి హ్యాపీగా మీ బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో అయితే ఒక 2 to 4 hours స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనుక అయితే యూ కెన్ ఈవెన్ స్టోర్ ఫర్ 24 to 48 hours. కాబట్టి దాని విషయంలో మీరు టెన్షన్ పడొద్దు. ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ఒకవేళ బ్రెస్ట్లో పెట్టుకున్నా తర్వాత గడ్డలు ఫామ్ అయిపోయి దాంట్లో చీమ్ పట్టి బ్రెస్ట్ యాప్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కూడా తర్వాతకి ఫ్యూచర్లో ఆగిపోతాయి.
బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 7. మీ పిల్లలకు మీరు బర్పింగ్ ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే వాళ్ళు సక్ చేసే టైంలో పాలతో పాటు వాళ్ళు గాలి కూడా తీసుకుంటారు. ఈ ఎయిర్ వల్ల లోపల గ్యాస్ అనేది వాళ్ళకి ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాస్ ఫామ్ అవుతుందో పిల్లలకు లోపల పొట్టలో నొప్పి వచ్చి గట్టిగా ఏడుస్తూ ఉంటారు, సరిగ్గా నిద్రపోరు. కాబట్టి మీరు ఫీడింగ్ ఇచ్చిన వెంటనే పిల్లల్ని ఇలా మీ భుజం పైకి వేసుకొని వాళ్ళ భుజము మీ భుజానికి రావాలి. అంటే వాళ్ళ తల అనేది చాలా హైట్లో ఉండాలి. సో తలను వేసుకొని బాడీ మొత్తం మీ బాడీ మీద పెట్టుకోవద్దు. వాళ్ళ భుజం అనేది మీ భుజం పైన ఆనించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళను స్ట్రోక్స్ చేయాలి. చిన్న ట్యాపింగ్ చేయండి. ట్యాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే బర్ప్ అంటే తేంచుతారు. అప్పుడు వాళ్ళకు గ్యాస్ అనేది రిలీవ్ అయిపోయి హ్యాపీగా నిద్రపోతారు. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 8. ఒకవేళ మీ నిప్పుల్ అనేది పిల్లలు కొరుకుతున్నారు, కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళ చిగులతో గట్టిగా నములుతుంటారు కొంతమంది, అప్పుడు మీకు క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ క్రాక్ నిప్పుల్స్కి మీరు నిప్ కేర్ అనే ఆయింట్మెంట్ వాడండి. లేకపోతే మీరు నిప్పుల్ షీల్డ్స్ కూడా వాడొచ్చు. అండ్ ఆ టైంలో పిల్లలు ఊరికి కొరుకుతున్నారు అంటే వాళ్ళకి మాన్పించడం అలా కష్టం కదా. సో మీరు బ్రెస్ట్ మిల్క్ పంప్ తీసుకొని మీరు ఎక్స్ప్రెస్ చేసేసి కూడా బేబీస్కి ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 9. కొంతమంది నిప్పుల్స్ అనేవి చాలా లావుగా ఉంటాయి. అలాంటప్పుడు మా బేబీ నోట్లో సరిపోవట్లేదు, బేబీ నోట్లో పెట్టుకోవట్లేదు అని అంటారు. అలాంటప్పుడు మీరు ఈ నిప్పుల్స్కి సిరంజింగ్ అని చేయండి. సిరంజింగ్ అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియోలో ఎలా లాగుతారో చూడండి. అలా చేసుకున్న తర్వాత అది కూడా చాలా స్లోగా చేయాలి. అండ్ బేబీ సక్ చేస్తూ ఉండగా వాళ్ళకు ఒక కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. సో ఆ టైంలో కరెక్ట్గా పట్టుకుంటారు. లావుగా ఉన్న నిప్పుల్స్ కాబట్టి మా బేబీస్ ఇంకా పట్టుకోరేమో అని అపోహలో ఉండొద్దు. మీరు సిరంజింగ్ చేసిన తర్వాత అవి సన్నగా అవుతాయి, దాని తర్వాత వాళ్ళు పట్టేసుకుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్ 10. కొంతమందికి పాలిచ్చేటప్పుడు విపరీతమైన రొమ్ము నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ రొమ్ము నొప్పులు వస్తున్నప్పుడు ఏదన్నా జరిగిపోయింది అని కంగారు పడుతుంటారు. అయితే చాలా మందికి ఈ మాస్టైటిస్ అనే పిక్చర్ ఉంటుంది. అంటే లోపల రొమ్ములలో ఇన్ఫెక్షన్ అనేది చేరుంటుంది. దాని వలన మీ రొమ్ములు అనేది ఎర్రగా అయిపోయి చాలా నొప్పి వస్తుంటుంది. అలాంటి టైంలో మీరు యాంటీబయాటిక్స్ వేసుకోవాలా లేదా, లేకపోతే మాకు నొప్పి తగ్గడానికి మేము పారాసిటమాల్ ఏమైనా వేసుకోవాలా అని అంటుంటారు. అయితే మీ రొమ్ము మొత్తము ఎర్రగా అయిందా, లేదంటే ఏదో ఒకటి పార్ట్లో అయ్యిందా, నొప్పి కంప్లీట్గా ఉందా, లేదంటే ఒక ఏరియాకి కన్సర్న్డ్గా ఉందా అనేది మీ డాక్టర్ గారు చెక్ చేసి చెప్తారు. మీ రొమ్ము నొప్పులు కానీ ఎక్కువగా ఉండి అసలు పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ యొక్క ఆహారం ఏం తీసుకోవాలి, ఆహారం ఏ తీసుకోకూడదు ఆ టైంలో అనే వీడియోస్ మొత్తం మా ఛానల్లో ఉన్నాయి. So please like, share and subscribe to our channel if you are liking our videos. Thank you.